పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ చిత్రం హరిహర వీరమల్లు విడుదల తేదీ మళ్లీ వాయిదా పడింది. ఈ మేరకు చిత్ర నిర్మాతలు అధికారిక ప్రకటన అయితే విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన డేట్ ప్రకారం జూన్ 12న ఈ సినిమా విడుదల కావట్లేదని, త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాను అత్యుత్తమ చిత్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లుగా చిత్రబృందం అయితే తెలిపింది. అలాగే సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి వస్తున్నటువంటి రూమర్స్తో పాటు గాసిప్ వార్తలను నమ్మకండంటూ చిత్రబృందం తెలిపింది. కేవలం చిత్ర యూనిట్కి చెందిన అధికారిక హ్యాండిల్స్ ద్వారా వచ్చే అప్డేట్లను మాత్రమే నమ్మాలని అభిమానులను కోరింది. ఈ సినిమా విడుదల తేదీతో పాటు ట్రైలర్ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా చిత్రబృందం అయితే ప్రకటించింది. ఏఎం జ్యోతి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నటువంటి చిత్రానికి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు సంగీతాన్ని అందిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ దయాకర్ రావు గారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ చిత్ర ప్రమోషన్స్లో భాగంగా అతి త్వరలో ట్రైలర్ను తీసుకురావడానికి మేకర్స్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. హరిహర వీరమల్లు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీపై బజ్ ఆకాశాన్ని అంటేలా మారడం అనే విధంగా ఈ సినిమా యొక్క ట్రైలర్ ఉంటుందని చిత్రబృందం నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ ట్రైలర్ వచ్చాక సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామన్న ఆతృత ప్రతి ఒక్క ప్రేక్షకుల్లోనూ క్రియేట్ అవుతుంది అనడంలో డౌటే ఉండదంటూ సినీ ఇండస్ట్రీలో నడుస్తున్నటువంటి టాక్. మరి హరిహర వీరమల్లు చిత్రం ట్రైలర్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మెస్మరైజ్ చేస్తుంది, కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారు అన్న విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.